అలాగే నా పేరు మహేంద్ర ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దురంధర్ 2 సినిమా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా కలెక్షన్స్ అయితే కొడుతుందన్న విషయం మనకు అందరికీ ఐడియా ఉంది. బట్ నేను కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంకా కలెక్షన్ అప్డేట్స్ ఆపాను. ఎందుకంటే అది ఇంకా ఎలాగో మనకి ప్రొడ్యూసర్ నుంచి ఏమీ క్లారిటీ రావట్లేదు, ఆ మధ్యలో ఏమి ఇవ్వలేదు. తర్వాత సినిమా కూడా కొంచెం స్లో అయింది. సో దాని మొమెంటం ఏంటనేది మనకి ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. సరే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఆగాను. సో ఇప్పుడు వీకెండ్ 3 ఎప్పుడైతే ఫినిష్ అయిందో అఫీషియల్గా ప్రొడ్యూసర్ నుంచి నెంబర్ వచ్చింది అండ్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు. అంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని బట్టి సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెట్ ఇచ్చి తర్వాత గ్రాస్ ఇచ్చి తర్వాత ఓవర్సీస్ నెంబర్స్ ఇచ్చి సెపరేట్గా ఇచ్చి మళ్ళీ ఏ వీకెండ్ ఎలా కలెక్ట్ చేసింది అనేది సెపరేట్గా నెంబర్స్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి బేసిక్గా ఫర్దర్గా ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా మనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా అనమాట. ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు క్లారిటీ ఆఫ్ థాట్తో కూడుకున్న ఎగ్జాంపుల్ని సెట్ చేస్తుంది ఈ నెంబర్స్, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా. సో అవి మాట్లాడుకుంటూనే అట్ ద సేమ్ టైం ఈ దురంధర్ 2 సినిమా ఇప్పుడు మరి ఆబ్వియస్లీ పుష్ప 2 దాటేస్తుంది, బాహుబలి 2 కూడా దాటేస్తుంది పక్కా అది. సో వాట్ అబౌట్ దంగల్? సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏవైతే ఇప్పటివరకు కలెక్ట్ చేసిందో సో దీన్ని బట్టి ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది లాంగ్ రన్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా 18 డేస్కి కలిపి అంటే వీక్ 1 తర్వాత వీక్ 2 తర్వాత వీకెండ్ 3 సో థర్డ్ వీకెండ్ ఈ 3 కలిపిన తర్వాత ఇప్పటివరకు కలెక్ట్ చేసిన అమౌంట్ 1622 కోట్ల రూపాయలు. సో 1622 crores కలెక్ట్ చేసింది. యాక్చువల్గా దురంధర్ 1తో కంపేర్ చేసుకుంటే ఈ సెకండ్ వీక్ తర్వాత ఈ థర్డ్ వీకెండ్ ఈ నెంబర్లు బేసిక్గా తక్కువ ఉన్నాయి దురంధర్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే దురంధర్ 2కి ఏంటంటే ఫస్ట్ వీకెండ్ ఇది సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అది ఒక రోజుకి ఓన్లీ హిందీ నుంచి 110 కోట్లు 114 కోట్లు ఆ రేంజ్ నెట్ కొట్టింది హిందీ వెర్షన్లో. సో అది దురంధర్ పార్ట్ 1కి జరగలేదు. సో దురంధర్ పార్ట్ 1 ఏదైతే ఒక వీకెండ్ అండ్ తర్వాత ఒక వీక్ అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీకెండ్ కలిపి ఏదైతే కలెక్ట్ చేసిందో ఇది బేసిక్గా ఫస్ట్ వీకెండ్లో కలెక్ట్ చేసింది. సో ఆ నెంబర్లు పడ్డాయి కాబట్టి ఇది ఇట్లా కంటిన్యూ అవుతోంది. దురంధర్ని దాటేసింది ఆల్రెడీ, అది ఎప్పుడో దాటేసింది లేండి. సో RRR, KGF 2 అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో దురంధర్ ఆల్రెడీ అప్పటికే RRR దాటి ఉంది అండ్ ఇప్పుడు ఈ దురంధర్ 2 వచ్చి దాన్ని కూడా దాటేసింది దురంధర్ని. సో 1622 కోట్ల దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. సో దీని మొమెంటం గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లాంగ్వేజెస్లో ఎంత కొట్టింది అనేది కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో దాన్ని బట్టి మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి. యాక్చువల్గా హిందీలోనే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అయితే కొట్టిందనమాట ఈ సినిమా అయితే. మెజారిటీ ఆఫ్ ద నెంబర్స్ అయితే హిందీ నుంచే ఉన్నాయి, అది మనకు తెలుస్తూ ఉంది కూడా. సో హిందీ వెర్షన్కి ఇది మొత్తంగా కొట్టిన నెట్ 974 కోట్లు. ఇంకొక 2 రోజుల్లో అంటే ఇప్పుడు మండే కదా, ఈ మండే రోజు అండ్ రేపు ట్యూస్డే రోజు కలెక్షన్స్ కలిపి హిందీ వెర్షన్ 1000 కోట్లు నెట్ కొడుతుంది. నేను ఎప్పుడో మీకు చాలాసార్లు చెప్పా దురంధర్ 2 1000 కోట్ల నెట్ కాదు 1100 కోట్ల నెట్ సినిమా అని చెప్పాను నేను. కాకపోతే ఇప్పుడున్న మొమెంటం చూస్తుంటే వీళ్ళు బూత్ బంగ్లా కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు దురంధర్ 2 దెబ్బకు భయపడి. April 10th రావాల్సిన వాళ్ళు April 17th వస్తున్నారు. డెకాయిట్ మరి April 10th వచ్చేస్తుంది. ఎందుకంటే మరి మనకి ఇక్కడ తెలుగులో డేట్ ఇంపార్టెంట్ అండ్ దాని బేసిస్ మీద డెకాయిట్ వస్తుంది కాబట్టి హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. డెకాయిట్ మినిమల్ కలెక్షన్స్ అయితే కొడుతుంది, ఒక 15 to 20 crore నెట్ ఆ 25 crore నెట్ మినిమం కొట్టొచ్చేమో. బట్ డిపెండ్స్, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక ఉన్నట్టయితే డెకాయిట్ సినిమాకి ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఐ గెస్. బట్ ఏమో చెప్పలేం మనం. బట్ అయినా డెకాయిట్ దురంధర్ 2కి ఎఫెక్ట్ చేసేది ఏమి ఉండదు, దురంధర్ 2 డెకాయిట్కి ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా. సో అది వేరే విషయం. సో ఇంకా నెక్స్ట్ వీకెండ్ కూడా ఏమీ లేవు అండ్ ఈ వీక్ అంతా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బూత్ బంగ్లా రిలీజ్ అయ్యే టైంకి ఈ డిస్కౌంటెడ్ ట్యూస్డేలు, బోగో ఆఫర్లు ఇవన్నీ పెడతారు. సో ఇది 1200 కోట్ల నెట్ సినిమా ఓన్లీ హిందీ వెర్షన్ నుంచే. సో ఇక్కడ బేసిక్గా ఈ జియో స్టూడియోస్ వాళ్ళు ఏం చేశారంటే నెట్ టు గ్రాస్ రేషియో ఇచ్చారు మనకి. వాళ్ళు ఇలాగ నెట్ టు గ్రాస్ రేషియో ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు 1200 కోట్లు హిందీ నుంచి కొడితే ఎంత గ్రాస్ కొట్టినట్టు హిందీ వెర్షన్ నుంచి అనే క్లారిటీ ఉంటుంది మనకి. సో వాళ్ళు ఏం చెప్పారు, 1041 కోట్ల ఇండియా నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి
1228 కోట్ల గ్రాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈక్వల్ అని చెప్తున్నారు. సో నెట్లో 1041 వచ్చింది అంటే గ్రాస్లో 1228 ఉంటుంది అనమాట. అది వాళ్ళు చెప్పింది. సో ఇది బేసిక్గా నెంబర్స్. ఇది కొన్నిసార్లు కొన్ని సినిమాలకు అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఏ స్టేట్లో ఎలాగాడింది అన్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది కొంతవరకు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ సమ్హో. అంటే కొన్ని అడిషనల్ ట్యాక్సెస్ ఉంటాయి కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఉండవు అలాగా. సో అట్లా అనమాట, దాన్ని బట్టి మారుతుంటుంది. బట్ ఎనీహో ఇది బేసిక్గా ఇది ఒక ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది మనం తీసుకోవడానికి. రేపు పొద్దున్న మనకి ఏ సినిమాలైనా సరే, ఇప్పుడు పుష్ప 2 ఇండియా నుంచి దగ్గరగా 1240 కోట్లు ఎంతో నెట్ కొట్టింది, 1250 కోట్లు ఎంతో కొట్టింది ఓన్లీ ఇండియా నుంచి. సో అంత నెట్ కొట్టిందంటే దానికి తగ్గట్టుగా అది ఇండియా నుంచి ఎంత కొట్టింది బాక్స్ ఆఫీస్, అది లెక్క పెట్టుకోవాలి మనం. సో అది 1240 కోట్లు ఇండియా నుంచే కొట్టిందంటే దగ్గరగా 1500 కోట్ల దగ్గర దాకా ఓన్లీ ఇండియా నుంచి వచ్చింది. అదే రిమైనింగ్ ఓవర్సీస్ అలా అనమాట. ఓవర్సీస్ అంతేనా? కాదే, ఓవర్సీస్ ఎక్కువే వచ్చింది. అంటే 1240 అంటే అప్పుడు మేబీ ఇట్స్ సమ్హో లైక్ 1460-70 అనుకుంటా. మేబీ 1500 అయి ఉండొచ్చు. మిగతాదంతా ఓవర్సీస్ లేండి, అంతే సరిపోయిందిలేండి. సో మరి ఇంక ఇది ఎక్కువే కొట్టింది కదా. సో ఇట్స్ లైక్ 1870 crore ఎంతో కలెక్ట్ చేసింది కాబట్టి రిమైనింగ్ ఓవర్సీస్ ఉంటుంది అంతే, ఇంకా అలా అనమాట. సో బేసిక్గా అలాగా చాలా హ్యూజ్ నెంబర్స్ అయితే పెడుతోంది ఈ సినిమా అయితే, దురంధర్ 2 అయితే. సో హిందీ నెట్ అంటే ఓవరాల్ నెట్ చూసుకుంటే 1041 కోట్లు, బట్ హిందీ 974. సో అక్కడ ఒక 26, ఇక్కడ 41, మొత్తం కలిపితే 67 కోట్లు రిమైనింగ్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది. అందులో మెజారిటీ వచ్చింది తెలుగు నుంచే. మనకు తెలుగు నుంచి అప్రాక్సిమేట్లీ 44 కోట్ల నెట్ వచ్చింది ఒక్క తెలుగు నుంచి. ఆ తమిళ నుంచి అది ఎంతో వచ్చింది, దగ్గరగా ఒక 20 ఎంతో వచ్చింది తమిళ నుంచి. అండ్ రిమైనింగ్ కన్నడ, మలయాళం అట్లా అనమాట. అక్కడ పెద్ద ఏం రాలే వాటి నుంచి. సో వాళ్ళు డబ్బింగ్ కూడా చేయలేదు కదా, వాళ్ళు నెట్ఫ్లిక్స్లో డబ్బింగ్ కూడా చేయలేదు కన్నడ, మలయాళం, ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీ చేశారు. అంటే హిందీ అలాగో ఓను, తమిళ్ తెలుగే డబ్ చేసి రిలీజ్ చేశారు. సో అందుకే తెలుగు నుంచి ఎక్కువ వచ్చింది. సో ఇది బేసిక్గా దురంధర్ 2 ఇక్కడ సక్సెస్ అయింది. మీన్వైల్ చావా బిస్కెట్ అయింది ఇక్కడే. వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా రిలీజ్ చేయలేదు, చాలా లేట్ చేస్తారు. పైగా చావా పార్ట్ 2 ఏం లేదు కదా. అది మేబీ ఇప్పుడు చావా పార్ట్ 2 ఎప్పటికైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మన దగ్గర గట్టిగా ఆడుతుంది. వాళ్ళు ఇమీడియట్గా తెలుగు అంటే సేమ్ టైం రిలీజ్ చేస్తారు తెలుగులో కూడా. సో అప్పుడు బాగా కొడుతుంది. అండ్ ఇంకొకటి తెలుగు వెర్షన్ నెట్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువే. అంటే తెలుగు వెర్షన్ ఏదైతే 44 కోట్లు కొట్టిందో అది వేరు, కానీ ఓవరాల్గా ఏపీ తెలంగాణ నుంచి 100 కోట్ల నెట్ ఉంది దగ్గరగా. అంటే ఇప్పుడు ఒక 80 అబోవ్ ఉంది, 90 దగ్గర ఉంది. అండ్ లాంగ్ రన్ అది 100 కొట్టేస్తుందని క్లారిటీ ఉంది బేసిక్. ఎందుకంటే ఇప్పటికీ కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. నేను విజయనగరం వెళ్ళా నిన్న 5th విజయనగరం వెళ్తే NCS థియేటర్ విజయనగరంలో సిటీ సెంటర్లో ఉంటుంది, పెద్ద చెరువు దగ్గర. తెలుగు వెర్షన్ ఆడుతుంది. 60% ఆక్యుపెన్సీతో నడుస్తుంది, 60-65% ఆక్యుపెన్సీతో నడుస్తుంది అది. నేను వెళ్ళింది మ్యాట్నీ షో, అది చూసుకోండి మరి. ఇంకా అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట, ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే తర్వాత ఫస్ట్ షో చూసుకుంటే దాంట్లో కూడా అలాగే ఫ్యూజ్ బుకింగ్స్ ఉన్నాయి, గట్టిగా ఉంటుంది సినిమాకి. సో ఇది ఇంకా నడుస్తుంది, మన దగ్గర కూడా గట్టి నడుస్తుంది. సో లాంగ్ రన్లో తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్లు నెట్ పడుతుంది. అంటే మనకు మొదటి 2 రోజులు హిందీ వెర్షన్ ఉండడం వల్ల మొదటి 2 రోజులు ఏం కర్మ. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? 19th రిలీజ్ అయింది. యాక్చువల్గా 18th ప్రీమియర్స్ బండి. సో 18th ప్రీమియర్స్, 19, 20 ఈ 3 కూడా హిందీలోనే చూడాల్సి వచ్చింది మనం. 21 నుంచి తెలుగు ప్లే అయింది. సో ఈ ముందు తెలుగు పీపుల్ కూడా చాలామంది హిందీలో చూసారు, అది జరిగింది యాక్చువల్లీ. మళ్ళీ 4-5 గంటలు ఒక సినిమా కోసం అంటే కష్టం కాబట్టి హిందీలో చూసినప్పుడు మళ్ళీ తెలుగులో చూడట్లేదు. ఏదో నేనంటే వీడియో కోసం వెళ్ళాను చూడాలి కాబట్టి అని చెప్పి వెళ్ళి చూసి వచ్చా. అది కూడా నేను వేరే ఊరు వెళ్ళాను, వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. 26 ఎప్పుడో చూశాను నేను. సో నాకు లేట్ అయింది, 27 చూశాను నేను. 26 బ్యాండ్ మ్యాన్ వచ్చినట్టుంది. సో అంత టైం పట్టింది నాకు అవ్వలే. సో బట్ చెప్తున్నా, పీపుల్ అలా ఉన్నారనమాట. సో మన దగ్గర కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఈ సినిమాకి. సో ఇప్పుడే కాదు, నెక్స్ట్ వీకెండ్ కూడా ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. నార్త్లో ఇంకా బేభత్సం ఉంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు కూడా ఈ వీకెండ్ ఏదైతే ఉందో ఫ్రైడే, సాటర్డే, సండే వాళ్ళు ఇచ్చిన బ్రేకప్ ఏంటి? డే 16 అంటే ఫ్రైడే రోజు 23 కోట్లు, సాటర్డే రోజు 27 కోట్లు, సండే రోజు 30 కోట్లు కొట్టింది ఆల్ ఓవర్ ఇండియా. అందులో మోస్ట్లీ హిందీ నుంచి ఎక్కువ లేండి, అది వేరే విషయం. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ బేసిస్ మీద చూసుకుంటే నెక్స్ట్ వీకెండ్ పోనీ సండే రోజుకి ఒక 22-23 కోట్ల వరకు వెళ్ళినా సరే
ఆ తర్వాత ఈ డిస్కౌంటెడ్ ట్యూస్డేలు, బోగో ఆఫర్లు ఇవన్నీ కూడా పెట్టి అవన్నీ చేసి ఏదో ఒకటి కంటిన్యూ చేసినట్టయితే ఆబ్వియస్లీ ఈ సినిమాకి ఓవరాల్గా 2100 కోట్లు అయితే పక్కా. ఇది జరగడం పక్కా. ఎందుకంటే తగ్గింది, ఊపు తగ్గిపోయింది, నేను కాదనట్లేదు. మొమెంటం అయితే పడిపోయింది, అది నేను కాదన్ను. కాకపోతే ఈ రన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంకొక 3 వారాలు ఉంటుంది. ఇది బేసిక్గా ఇది వీకెండ్ 3, ఇప్పుడు వీక్ 3 స్టార్ట్ అయింది. సో ఇది బేసిక్గా 8 వీక్స్ వరకు థియేటర్లో రన్ అయ్యే సినిమా. ఎందుకంటే హిందీలో ఆబ్వియస్లీ ఇది ఒక రూల్ ఉంటుంది, 8 వీక్స్ రన్ అవ్వాలి థియేటర్స్లో. సో 8 వీక్స్ వరకు థియేటర్స్లో రన్ అయ్యే సినిమా ఇది. అండ్ అందులో ఖచ్చితంగా ఒక 6 వారాల వరకు కూడా చాలా స్ట్రాంగ్గా రన్ అయ్యే సినిమా ఇది. సో ఒక వీకెండ్కి ఇది బేసిక్గా ఒక వీకెండ్కి ఇప్పుడు 23, 27 ఎంత, 50, 30, 80 కోట్ల నెట్ ఓన్లీ ఇండియా నుంచి కొట్టింది ఒక వీకెండ్కి, థర్డ్ వీకెండ్కి. అండ్ మళ్ళీ ఓవర్సీస్ డిఫరెంట్, మళ్ళీ ఓవర్సీస్లో కూడా బేసిక్గా చాలా హ్యూజ్ నెంబర్లు చూస్తున్నాను నేను. ఓవర్సీస్ ఏమీ తక్కువేం కాదు, అక్కడ కూడా చాలా హ్యూజ్ నెంబర్లే పడుతున్నాయి దానికి కూడా. ఓవర్సీస్ చూద్దాం ఒక నిమిషం. సో బేసిక్గా సండే రోజు, సాటర్డే గ్రాస్ దురంధర్ 2కి $6,70,000 వచ్చింది నార్త్ అమెరికాది. సో దురంధర్ బేసిక్గా దుమ్ము లేపుతోంది. అంటే కొన్ని సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్ అయ్యి, ఈవెన్ బాలీవుడ్ సినిమాలు కూడా చాలా సినిమాలు లాంగ్ రన్ కలెక్షన్స్ అయ్యి. సో అలాంటి కైండ్ ఆఫ్ నెంబర్స్ని అది ఇక్కడ పెడుతుంది. అండ్ ఓవర్సీస్ 17 డేస్కి బేసిక్గా అది $41.5 మిలియన్ దాకా పెట్టింది. సో ఇంకా వెళ్తూనే ఉంది. ఇట్ ఈస్ హ్యూజ్, గోయింగ్ వెరీ బిగ్. అండ్ చాలా అంటే చాలా పెద్దగా వెళ్తుంది సినిమా కూడా, ఓవర్సీస్ నుంచి వాటన్నిటి నుంచి కూడా. సో ఇలాంటి నెంబర్లు మనకి ఈ సినిమా ఇప్పుడు పెడుతుంది కాబట్టి, అండ్ ఓవర్సీస్ నుంచి కూడా ఇంకా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి, అండ్ చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు కాబట్టి, ఈవెన్ ఓవర్సీస్ని ఇంపాక్ట్ చేసేవి హిందీ నుంచి అయితే లేవు, తెలుగు నుంచి కూడా ఏమీ లేవు. డెకాయిట్ ఉంది, డెకాయిట్ మేబీ కొంతవరకు ఏమైనా కొంచెం మొమెంటం ఏమైనా బిల్డ్ చేయొచ్చేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో డెకాయిట్ బేసిక్గా యాజ్ ఆఫ్ నో అయితే యూఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ఈరోజు మార్నింగ్కి $65,900 దగ్గర ఉంది. సో డెకాయిట్ కొంతవరకు ఓకే. సో హిందీ కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది యాక్చువల్గా డెకాయిట్కి. సో హోపింగ్ ఫర్ బెస్ట్ అనమాట. సో డెకాయిట్ హిందీ కూడా అక్కడ గట్టిగా వెళ్తే మేబీ కొంతవరకు ఏదైనా అటు ఇటుగా స్క్రీన్ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుందేమో, అది వేరే విషయం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. సో ఇది 2200 అన్నాను నేను, బట్ 2200 నుంచి 100 తగ్గించాను నేను. 2100 కోట్లు లాంగ్ రన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. స్టిల్ ఇట్ విల్ బీట్ దంగల్, అయినా కూడా దంగల్ దాటేస్తుంది. ఎందుకంటే దంగల్ ఎట్ట 2070 కోట్లు కలెక్ట్ చేస్తుంది దంగల్. సో దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోద్ది. ఇది 2100 కోట్లు పక్కా, అది ఫిక్స్. సో నేననేది ఏంటంటే ఆబ్వియస్లీ ఒకటైతే వాస్తవం, దురంధర్ 2 సినిమాని మళ్ళీ ఏ సినిమా బ్రేక్ చేయలేదు అని అనుకుంటే భ్రమ. సో పుష్ప 2 వచ్చిన ఒక 1.5 ఇయర్ లోపే దాని రికార్డు బ్రేక్ అయిపోయింది. అట్లాగే ఈ దురంధర్ 2 వచ్చిన 1 ఇయర్ లోపే బ్రేక్ అయిపోతాయి రికార్డులు. బికాజ్ వారణాసి ఈజ్ కమింగ్, వస్తున్నాడు, అదిగదిగో వస్తున్నాడు వీర భయంకరుడే అట్లా అనమాట. సో వారణాసి ఈజ్ కమింగ్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉంది రాజమౌళి గారు, సారీ. సో అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, బికాజ్ ఆయన ఉన్న స్టేచర్కి రాజమౌళి గారు హీ డిజర్వ్స్ దట్. హీ ఈస్ ద ఓన్లీ డైరెక్టర్ ఇన్ ఇండియా హూ డిజర్వ్స్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గరే కొంతమందికి నచ్చదు ఆయన సినిమాలు. అదేందో ఫ్యాన్ వార్ల కోసం కొట్టు చేస్తారు, పేట్రియాటిజం చూపించినందుకు నచ్చదు అనమాట కొంతమందికి. హిందీలో చాలామందికి RRR నచ్చదు, పేట్రియాటిజం వల్ల ఎక్కదనమాట. అమ్మో దేశభక్తి, అమ్మో అట్లా చూపిస్తారు బ్రిటిషర్స్ని మీరు అంత క్రూరుల్లాగా, నువ్వు తప్పు అట్లా చేయకూడదు అట్లాంటి వాళ్ళు ఉంటారులే మన దగ్గర. సో మనం ఏం చేయలేం, మన దగ్గర ఉన్న దరిద్రులు అలాంటి వాళ్ళు. అంటే జనరల్గా మన దగ్గర ఉన్న దరిద్రులు ఎలాంటి వాళ్ళు అంటే, దాన్ని ఎట్లా కంపేర్ చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. బేసిక్ ఒక పెద్ద బంగారు నాణ్యాల బొట్టు ఉంది, బంగారు నాణ్యాల బొట్టు ఉంది, పెద్ద బుట్ట, దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఈ సోకాల్డ్ ఓవర్ క్రిటిసైజింగ్ పీపుల్ అందరినీ కూడా బంగారు నాణ్యాల బుట్ట దగ్గర తీసుకొని వెళ్ళాం అనుకుందాం. వాళ్ళు అక్కడ ఈ బొట్టెందుకు బంగారంతో చేయలేదు, అంత పేదరికంలో ఉన్నదా ఇండియా పేదరికంలో ఉందా? బొట్టెందుకు బంగారంతో చేయలేదు అంటే లోపల నాణ్యాలన్నీ బంగారమే కదా, అయ్యన్న అనవసరం
బుట్ట కూడా బంగారంతో ఉండాలి, అది లేదు కాబట్టి ఇండియా పేద దేశం. ఇట్లా మాట్లాడే దరిద్రులు ఉంటారు కొంతమంది మన దగ్గర. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళని. ఏం చెప్తాం చెప్పండి, ఇంకా అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సో లైట్. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో అది వస్తుంది, కొడుతుంది వారణాసి. సో చాలా గట్టిగా కొడుతుంది. దాని గురించి కూడా మాట్లాడతాను, రేపు ఈవినింగ్ చేస్తా. రేపు మార్నింగ్ మనకి A22 A6 అప్డేట్ ఉంది కదా, సో దాని తర్వాత ఈవినింగ్ చేస్తాను నేనైతే మాత్రం. సో ఇది నెట్ పరంగా అంటారా, ఇంకా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ అయితే మాత్రం 1200 కోట్లు పక్కా కొట్టేస్తుంది, ఈజీ కొట్టేస్తుంది. బికాజ్ అది ఇంకా వీక్ డేస్ ఉన్నాయి, వీకెండ్స్ ఉన్నాయి, వీకెండ్స్ ఉన్నాయి, మళ్ళీ వీకెండ్స్ ఉన్నాయి, వెళ్తానే ఉంటుంది అది. సో ఈజీగా చాలా హ్యూజ్ నెంబర్లో పెట్టగలిగే సినిమా అది. అయిపోయింది, ఫెంటాస్టిక్ సినిమా. సో ఖచ్చితంగా 2100 కోట్లు అయితే కొడుతుంది. అండ్ హిందీ బాక్స్ ఆఫీస్ నుంచి 1200 కోట్లు నెట్ కొడుతుంది. దాన్ని దాటాలంటే చాలా కష్టపడాలి. బట్ మేబీ సలార్ 2 అండ్ కల్కి 2 వారణాసి, ఈ మూడింటికి కూడా అవకాశం ఉంది. స్పిరిట్ అంత వెళ్దు. స్పిరిట్ ఒకవేళ మరీ బీభత్సంగా కొట్టినా కూడా హిందీ బాక్స్ ఆఫీస్ ఒక 900 కోట్ల వరకు వెళ్తుందేమో, బీభత్సంగా కొడితే. అట్లా అనమాట. బికాస్ ఆఫ్ అంటే లైక్ ద కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇప్పుడు A22 A6 ఉంది, అందులో ఏంటంటే ఓన్లీ అల్లు అర్జున్ గారికే క్రేజు హిందీ మార్కెట్లో, అట్లీ గారికి కాదు. అది జవాన్ హిట్ అయింది షారుఖ్ ఖాన్ వల్ల, సో అది వేరు. సో అట్లీ క్రేజ్ అనేది అంత ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారి క్రేజ్, సందీప్ రెడ్డి వంగ గారి క్రేజ్. సో రెండు ఉంటాయి. సో దట్ హ్యూజ్ ఫోర్సెస్ అనమాట. లైక్ రెండు పెద్ద, అంటే ఇప్పుడు కింగ్ అది కాంగ్ గాడ్జిల్లా కలిసి ఆ మిషన్ గాడ్జిల్లా మీదకి వెళ్తాయి కదా, అట్లా అనమాట. ఈయన సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు ఇట్లా కలవడం, ఆ లెవెల్ ఆఫ్ అనమాట, ఆ లెవెల్ ఆఫ్ థింగ్. సో వన్స్ స్పిరిట్ కూడా కొడుతుంది, చాలా గట్టిగా కొడుతుంది. బట్ స్టిల్ ఇట్ కాంట్ మ్యాచ్ ద వైబ్ ఆఫ్ ఎ సీక్వెల్. సో దురంధర్ 2 వైబ్ని అంత ఈజీ కాదు మ్యాచ్ చేయడం అనేది హిందీ వెర్షన్లో. బట్ వారణాసి వేరు. బికాజ్ రాజమౌళి గారు ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీబడి ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ద కరెంట్ జనరేషనల్ ఫ్యాక్ట్ సినిమా ఇండస్ట్రీ పరంగా. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఇలాంటి విషయాల్ని. బట్ హీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీబడి. అందుకే ఈవెన్ రామాయణ ఏదైతే టీజర్ రిలీజ్ అయిందో, రామా టీజర్, దానికి ఎన్ని తిట్లు చీవాట్లు పడుతున్నాయి అన్నీ కూడా వారణాసితో కంపేర్ చేసే పడుతున్నాయి. అది మీరు 4000 కోట్ల సినిమా, పోనీ అదే 4000 కోట్లు ఆయన చెప్పడం వల్ల జరిగింది ఇదంతా. సరే 2000 కోట్లు అనుకుందాం ఫస్ట్ పార్ట్కి. సో 2000 కోట్ల సినిమాలో మీరు ఏం చూపించారు అసలు? 1300 కోట్ల సినిమా అని చెప్పి దాంట్లో ఇంత ఎక్స్ట్రాడినరీ విజువల్ చూపిస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్ విజన్. సో దాన్ని బేసిక్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, నాట్ ద విజువల్స్ ఆల్సో. సో ఇందులో ఏముంది అసలు, మీ విజన్ ఏముంది చెప్పండి ఇందులో అంటున్నారు. సో దీంట్లో అలా కాదు, దీంట్లో చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ విజన్ ఉంది వారణాసిలో. సో మీన్వేల్ రామా టీజర్లో అది మిస్ అయిందని ఫీల్ అవుతున్నారు. సో అలాగే ఉంది మొత్తం పరిస్థితి. సో కంపారిజన్ అనేది ఆబ్వియస్లీ వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా వాటి వల్ల డెఫినెట్గా రాజమౌళి గారు ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీబడి ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా రైట్ నో. సో అంతే, కొడుతుంది అని చూద్దాంలేండి, అప్పుడు మాట్లాడుకుందాం. సో అది మరి పరిస్థితి. సో చూద్దాం మరి ఈ 1200 కోట్ల నెట్ టార్గెట్ని ఏది కొడుతుందో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వారణాసి, కల్కి 2, స్పిరిట్, సలార్ 2. ఈ మూడు సినిమాలు అయితే మట్టుకు దురంధర్ 2 హిందీ నెట్ని దాటగలిగే క్యాపబిలిటీ ఉన్న సినిమాలు పక్కాగా చెప్తాను నేనైతే మాత్రం. ఇంకా మిగతా సినిమాలకి ఎంత హ్యూజ్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఈ 1200 కోట్ల దురంధర్ 2 నెట్ అనే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టడం అంత ఈజీ కాదని నా ఫీలింగ్. అది ఈ 3 సినిమాలు, దురంధర్ 2 ఏదైతే ఇప్పుడు 1200 కోట్ల నెట్ని టచ్ చేస్తుందో ఆ నెంబర్స్ని బీట్ చేయాలంటే ఈ 3 సినిమాలకే పాసిబుల్. వారణాసి, మళ్ళీ స్పిరిట్ ఎందుకు వస్తుంది, సలార్ 2, కల్కి 2. నాకు అసమానం స్పిరిటే వస్తుంది మధ్యలో. అందుకే ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చే సినిమా స్పిరిట్ కదా, సో అది తిరుగుతుంది బ్రెయిన్లో మొత్తం అంతా కూడా. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? దురంధర్ 2 తాలూకు నెంబర్స్ దేని చేత బీట్ చేయబడతాయి అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోనే కూడా. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిక్జెస్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.